Lenten session, Father, as we have joined here, Father, to hear a wonderful message, Father. Be with the pastor, Father, touch him with your mighty, wonderful hand, Father. What you want to speak to him, Father, let we all understand it, follow it, Father, and meditate it in our life, Father, and follow each and every instructions which are given to us, Father. Let we be very near to you, Father, throughout this Lenten session, Father. As we are coming to the end of this world, Father, which moment, what's going to happen, we don't know, Father. But let we hold our faith till the end, Father, and be called as your children, Father. Let we all enter into your kingdom, Father, with joy and singing and glorifying your wonderful name, Father. We thank you for everything, Father. Bless each and every child who is present here, Father. You know each and everybody's heart, Father, what kind of desire, ambition, wants, and needs they are having, Father. If it is in thy will, Father, fulfill them and glorify. Let each and every child glorify your wonderful name, Father. We thank you all, Father. As the children those who are coming, Father, be with them, Father, in your wonderful name, Father. Bless the small church, Father. Bless us abundantly, Father. If it is in your will, Father, show us a wonderful place in this area where we will construct a wonderful and beautiful church. Let the children who are surrounding this area may join the church and glorify your wonderful name, Father. We thank you for all the things which you are giving to each and every child, Father. All these few things ask in the mighty and precious name of our Lord and Savior, Jesus Christ, I pray. Amen. ఆరాధన ధ్యాన దీవెనలకు మీ అందరికీ ఆహ్వానం. ఈ దినపు వాక్య భాగాల్లో ప్రవచన యెషయా రాసిన గ్రంథము 42వ అధ్యాయము మొదటి 4 వచనాలు, అలాగే పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 23 నుండి 27 వరకు ఉన్న భాగాలు విందాము. 21వ అధ్యాయము 23 నుండి 27 వరకు. ప్రవక్త గ్రంథము యెషయా 42వ అధ్యాయము మొదటి 4 వచనములు. వాక్య భాగాలు చదవాలని కోరుతున్నాను. రండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు ఇలా రాయబడినది. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరచును. అతడు కేకలు వేయుడు వేయుడు అరువడు. తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు. మక్కలాడుచున్న జనుపనార నత్తిని ఆర్పడు. అతడు సత్యము అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పాడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఇంతటి వాక్యం. నెక్స్ట్ మత్తయి సువార్త 21వ అధ్యాయము 23 నుండి 27 వరకు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23 నుంచి 27 వరకు. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వల్ల నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడగగా, యేసు, నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నాను
అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగింది. వారు, మనము పరలోకం నుండి అని చెప్పితిమా? ఆయన అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మనలను అడుగును. మనుషుల వలనని చెప్పితిమా? జనులకు భయపడుచున్నాము అందరూ అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని, మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. అందుకు ఆయన, ఏ అధికారం వలన ఈ కార్యములు నేను చేయుచున్నాను అది మీతో చెప్పను. ఈ వాక్యం ఇంత పర్యంతం. గాడ్ బ్లెస్ యు. వాక్యం చదివిన వారికి, ఆరాధనలో సహకరించిన ప్రియులకు మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు చెబుతూ ధ్యానానికి వెళుతున్నాం. కీర్తన గ్రంథంలోని 90వ కీర్తన. ఇది చతుర్థ స్కందము. కీర్తన గ్రంథము 150 కీర్తనలు. దీన్ని 5 భాగాలుగా చేయడం జరిగింది. ప్రతి భాగము కూడా ధర్మశాస్త్ర విభజన అనుసరించి బైబిల్ పండితులు వీటిని అలా విధంగా అమర్చారు మన వీలు కొరకు. మనం చదువుకున్నది 4వ భాగం, చతుర్థ స్కందము. బైబిల్లో ధర్మశాస్త్రం అంటే మొదటి 5 పుస్తకాల్లో 4వ పుస్తకం పేరేంటి? ది 4th book in the Bible, సంఖ్యాకాండం. ఓకే, బ్రీఫ్గా ఒక్కొక్క మాట మీకు చెప్పేసి 90కి నేను వచ్చేస్తాను. ఎందుకు విడదీశారండి? ఆదికాండము ప్రతి విషయము దేవుడు సృష్టిలో మానవ జీవితంలో ప్రవేశించిన ప్రతి విషయమునకు ఆరిజిన్ ఆదికాండంలో ఉంటుంది. అక్కడికి తప్పనిసరిగా వెళ్తే కానీ మనుషుల ప్రాబ్లం సాల్వ్ కాదు. నెక్స్ట్ గ్రంథం ఏంటి? నిర్గమకాండం. అక్కడ అప్రెస్డ్ హ్యావ్ దేర్ రిలీజ్ అని చెప్పడం. అక్కడ బాధితులకి విడుదల ఉంది లోకంలో. ఒకరోజు అటు ఇటు అవుతుంది, కొన్ని సంవత్సరాలు ఇటు అటు అవుతుంది తప్ప తప్పనిసరిగా బాధితులు నిత్యము బాధపడుతూ ఉండరు. వాళ్ళకి విడుదల, దాని పేరు మరొకటి విమోచన ఉందని చెప్పడానికి నిర్గమకాండం. 3వది లేవీకాండం. ఈ బాధిత ప్రజలు ఎప్పుడైతే విడుదలయ్యారో వీళ్ళని ప్రభువు సేవకి పిలిచి తన సేవా కార్యక్రమాల్లో దేవుడు తాను పరిశుద్ధులైన ప్రకారం వీళ్ళను పరిశుద్ధులై సేవా ధర్మాన్ని జరిపించాలని లేవీకాండం. సేవకుని అర్హతలు, అతని క్యారెక్టరిస్టిక్స్, క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. 4వది సంఖ్య. అంటే ఇట్ ఇస్ సెన్సస్, బుక్ ఆఫ్ సెన్సస్, జనాభా లెక్కలు. ఎప్పటి నుంచి? వేళ విడిచిపెట్టిన దగ్గర నుంచి వాగ్దాన భూమికి చేరే వరకు ఎన్నోసార్లు లెక్కలు వేయడం జరిగింది. ఎందుకంటే బయలుదేరినారు సీను అరణ్యానికి వచ్చే లోపల కొంతమంది, సీనాన్ని కొంతమంది, ఏడాది పైన 40 ఏళ్లలో రాలిపో కొంతమంది, ఇలాగ అనేక మార్లు చనిపోతూ ఉంటే మిగిలిన వాళ్ళు లెక్కలు జరిగినాయి. అందుకని ఈ పుస్తకానికి సంఖ్యాకాండము. మరొక మాట, వీళ్ళు అనేక మాట ఇందులో గొనుక్కుంటూ ఉంటారు. వీళ్ళ
నిత్య అవసరాలు తీరనందుకు. అందుకే దీన్ని గొణుగులు పుస్తకం, బుక్ ఆఫ్ మర్మరింగ్స్, అదర్వైజ్ బుక్ ఆఫ్ నంబరింగ్స్ అని అంటారు. సో ఈ 4 పుస్తకాలు అయిపోయినాయి. 5వది ద్వితీయోపదేశ కాండం. మొదటి 4లో ఏమేమి చెప్పాడు వాటిని మరొకసారి రివ్యూ చేస్తూ వాటి క్రీమ్ని ద్వితీయోపదేశ కాండంలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ కీర్తన గ్రంథంలో 4వ భాగం వచ్చాము. అంటే ఏంటి? సంఖ్యాకాండము యొక్క సారాంశాన్ని ఇక్కడ అర్థం పట్టే కీర్తన ఈ 90వ కీర్తన. ఇది రాసింది ఎవరు? మోషే గారు రాశాడు. ఇది యాక్చువల్గా ఇది ప్రార్థన, మోషే చేసిన ప్రార్థనే ఇన్ హిమ్ స్టైల్, అంటే కీర్తనను పాట రూపంగా రాశాడు. ఎందుకంటే నాడు నేడు కూడా ప్రజలకి గద్య భాగం గుర్తించుకోవడం కంటే పద్య భాగం గుర్తుపెట్టుకోవడం సులువు. నాడు నేడు కూడా గెటింగ్ బై హార్ట్ ఇన్ ఏ ప్రోజ్ ఫామ్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దెన్ ఏ పోయిట్రీ ఫామ్. అదనమాట. అందుకని దీన్ని పాటగా రాశారు. కీర్తనలన్నీ అలాగే. ఓకేనా? ఇప్పుడు విందాం దేనికి అసలు ఈ స్ట్రెస్ ఏంటి. ఈవేళ మన అంశం ఏంటి? అధికారం, సకలాధికారం. మీకు ఇచ్చిన షీట్లో ఉండదు కదా, సకలాధికారం అంటే సావరిన్ పవర్ కదా. కాబట్టి 90వ కీర్తనలో మనుషుని యొక్క అల్పత, ది ఫ్రెయిల్టీ, ది లైట్నెస్, ది వెయిట్లెస్నెస్ ఆఫ్ హ్యుమానిటీ, మానవతకి యొక్క అల్పత, అంటే ది ట్యాంజిబిలిటీ అనమాట. ఇది ఎప్పుడు రాలిపోతాడో ఎవరికి తెలియదు, ఎప్పుడు బాగుంటాడో ఎవరికి తెలియదు. ఒక బాగున్నాడు, బాగున్నా రాలిపోవడం తథ్యం. దాని వ్యవధి ఇక్కడ మనకి అనేక మంది వింటూ ఉంటాం ఈ కీర్తన భాగంలో. అయితే మన ఇటర్నల్ డ్వెల్లింగ్ ప్లేస్ మాత్రం ఆయనే అనే స్ఫూర్తిని కలిగించడానికి 40 ఏళ్ల జీవితంలో మాట వినని వారిని, ఆయన అద్భుతాల కార్యాన్ని విశ్వసించిన వారిని, ఈ ఐగుప్తులో పుట్టి పెరిగి పెద్దోళ్ళయి ఎర్ర సముద్రం దాటి యాత్రలో పాలు పంచుకొని వీళ్ళు అడిగిందల్లా దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని కూడా ఎంజాయ్ చేసి చివరికి మోషే మీద, అహరోను మీద, మిరియం మీద వీళ్ళు ఎదురు తిరిగి విసిగించిన వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళందరినీ కూడా వాగ్దాన భూములకి దేవుడు అనుమతించలేదు. వీళ్ళందరూ రాలిపోయే వరకు 40 years టైం బార్ పెట్టాడు ఆయన. 40 years అయ్యేటప్పటికి ఈ పాత జనాంగం, అంటే అక్కడ పుట్టి పెరిగేసి వచ్చేసిన వాళ్ళందరూ కూడా ఈ 40 ఏళ్ళ ఈ లాంగ్ టూర్లో వీళ్ళు అడవిలో రాలిపోయారు. ఇక మిగిలిన ఎవరో అడవిలో వీళ్ళు నడుస్తూ ఉండక పుట్టినోళ్ళు ఈ 20 ఏళ్ళ ఆ ప్రాయము ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు అది ఫ్రెష్ బ్లడ్ కింద ఆయన ఇచ్చి ఫ్రెష్ బ్లడ్ని తీసుకెళ్ళి న్యూ ల్యాండ్లో, ప్రామిస్డ్ ల్యాండ్లో పెట్టాడు దేవుడు. ఆ సందర్భంగా ఈ కీర్తన వాళ్ళు చెబుతూ ఆయన చేసిన ప్రార్థన పాటగా రాశాడు. ఏమంటే కాదేశ్ బర్నియా అనే అర్థం ఏంటంటే ఆ స్థలం వచ్చినప్పటికీ మీరు ప్రవేశించండి రా, ఆ దేశం మీకు ఇచ్చేసాను అన్నప్పుడు వీళ్ళు నమ్మలేదు. అక్కడ 7 మహాజాతులు ఉన్నవి, వాళ్ళని జయించడం ఎలాగా? వాళ్ళు వస్తే రాక్షసుల్లో ఉన్నారు, మేము వాళ్ళ దృష్టికి మిడతల్లో ఉన్నాం, ఈజ్ ఇట్ పాసిబుల్ అని తమ అవిశ్వాసాన్ని బట్టి వాడి హృదయంలో దేవుడిని నమ్మలేదు. సో నమ్మని కారణంగా దేవుడు వాళ్ళని అరణ్యంలో రాల్చేసాడు. హెబ్రీ పత్రిక ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పేసి మన రెగ్యులర్ కోర్సుకు వచ్చేద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము
చివరి భాగం చూడండి. ఎవరిని గూర్చి ప్రమాణం చేసినో అవిధేయులైన వారిని గురించి కదా. కాగా అవిశ్వాసము చేతనే వాళ్ళు ప్రవేశింపలేకపోయేది. ఓకే, 17 అమ్మా, 16-17. విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించాడు? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయినవి. చేశాను వారి గురించి కదా. అవిశ్వాసం చేతనే వారు గ్రహించు. దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ది హోల్ హిస్టరీ. ఇవాళ కూడా బాగా వినాలి. చాలా సహవాసాల్లో, చాలా మరి గుంపుల్లో ఆ సేవకులు చెప్పే బోధ మన సంఘాల్లో వినే బోధకి చాలా వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళు లేస్తే వాళ్ళ బోధ అంశం ఏమంటే వెరీ రొటీన్ లైఫ్లో ఇంట్లో విషయాలు, బజారు విషయాలు ఇవి తేలిగ్గా తీసేసుకుని మొత్తం మీద ప్రజలకు అర్థమైనట్టుగా చెప్తామని అనుకుంటే తప్ప లేఖనము తాలూకు లోతులకు వెళ్ళడం వాళ్ళకి రాదు, వినేవాడికి అక్కర్లేదు కూడా. కాసేపు నవ్వించి కాసేపు రిలాక్స్ అయిపోతే సరిపోద్దని కూడా అష్టం వస్తుంది. కానీ మన చర్చెస్లో అంత స్పీడు, అంత పరిస్థితి లేకపోయినప్పటికీ ఈ మధ్య మరీ ఒక 20 years నుంచి చాలా పల్సర్ అయిపోయింది బోధ. పూర్వం నాకు ముందు వాళ్ళు కూడా వాళ్ళు చదివింది స్కూల్ ఫైనల్ అప్పట్లో. ఈవేళ ఏ డాక్టరేట్ సరిపోయినంత డెప్త్కి వెళ్ళి వాళ్ళు చెప్పేవారు. వాళ్ళు భక్తి మీదే జీవించారు. ఈ తర్వాతగా ఆ కోవకి దేవుడు ఎందుకు ఆయన కనికరించాడు, నాకు ఇచ్చాడు. కనుక మీరు చెప్పేది ఏమంటే విని వెళ్ళిపోవడం కాదు. వచ్చిన విషయం అంతే కదా. నీవు వ్యభిచారం చేసావా, దొంగతనం చేసావా, మోసం చేసావా, అబద్ధమాడు, ఇవన్నీ మైనర్ థింగ్స్. విచ్ మీన్స్ ఇవి లోకంలో మతస్థాపకులు అనేవాళ్ళు ప్రతివాడు చెప్పినవి. ఏ మాత్రం చేసి మేము నీతిమంతులం అయ్యామా అని అంటే యేసుప్రభు దాన్ని ఊరుకోడు. ఇవి అపార్ట్ ఫ్రమ్ దీస్ వైసెస్ మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వన్ షుడ్ బిలీవ్ ఇన్ హిస్ సన్ అండ్ ఇన్ హిమ్. 17:3 యోహాను సోదరుడు అంటాడు, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. వీళ్ళు మాకు మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు, మాకు ఉల్లిగడ్డలు ఏమిటి ఉల్లిగడ్డలు ఇచ్చాడు, నీళ్ళు ఏమిటి నీళ్ళు ఇచ్చాడు. మరి బతుక్కి 40 సంవత్సరాలు ఏనాడు వేసుకున్న ఐగుప్తులు తొడుక్కున్న చెప్పు వారు తెగిపోలేదు. వేసుకున్న బట్ట చెమట వాసన రాలేదండి. ఏ ఆడది కూడా పొయ్యింటిచ్చి వంట చేయలేదా ఫర్ 40 years. మరి ఇంత సుఖపెట్టినప్పుడు ఆ మహాదేవుల్ని ఎంత ఘనపరచాలి, ఎంత విశ్వసించాలి? ఏమీ లేకుండా ఎప్పుడు చూసినా ఈ మన్నా కూడా పెట్టు, ఇది రుచి పసి లేదు, బతుకులకి కొరడా దెబ్బలు తింటూ అక్కడ పడి ఆడ ఇచ్చే రేషన్ కార్డుకి ఆ రేషన్ తిని ఉన్న పనికి మానవుళ్ళు ఈ వేళకన దూతలు తినే భోజనం పెట్టాడు ఆయన అరణ్యంలో. మన్నా మీన్స్ ది ఏంజలిక్ ఫుడ్, లుక్స్ లైక్ కొరియండర్, కొత్తిమీరలాగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. తేనె పాలు కలిపిన రుచి ఎలా ఉంటుందో అలా ఉండేది రుచి. మరి ఆ రుచి వీళ్ళకి నచ్చలేదు. ఏమన్నా రుచి పచ్చలేదు, రోజు ఇదేనా? దట్స్ ది హ్యూమన్ టెండెన్సీ. అందుకే ఈ చరిత్ర మన కోసం రాయబడింది.
నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు మీరు ఒకవేళ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమని, మళ్ళీ విద్య పోవడం. ఇంకా లేదు, ఇంకా అయిపోయింది కనుక మన కురుస్తూ ఉండగానే చేసుకోవాలి, కురుస్తూ భోజనం చేయాలి. స్వార్థాన్ని పోయి స్టాక్ పెట్టుకుందామని ఆ పూటగా సరిపడగా పోగేసుకోవడం కంటే మించి ఎవడన్నా పోగేసుకుని దాచుకున్నాడు అనుకోండి, అది తెరేటప్పటికి కుళ్ళిపోయేది. ఆ లెసన్ చెప్పాడు యేసుప్రభు ఆయన నేర్పిన ప్రార్థనలో. అనుదిన ఆహారం ఏనాటికి ఆనాడు. తెల్లవారు లేవాలి, ఇంటి వారికి ఎంత కావాలో అంత వెళ్ళి అక్కడ ఆహారాన్ని సమకూర్చుకోవాలి. అదేవిధంగా కుటుంబ యజమాని భార్య బిడ్డలతో కూడా తెల్లవారి లేవాలి, ప్రభు పాదాల దగ్గర కూర్చోబెట్టాలి. భార్యని బిడ్డల్ని కూర్చోబెట్టి పరలోక మన్నా ఆయన కొరకు చూసి ఆ దీవెన పొంది ఓ వాక్య భాగం చదువుకొని, ఓ పాట విన్న పాటలో పాడుకుని, చదివిన భాగాన్ని మనసులో ఉంచుకోవడానికి పిల్లలకి అభ్యసింపచేసి అప్పుడు తలుపు తీసి బయటికి రావాలి. ఇది విధానం. ఏది ఆదివారం కూడా బైబిల్ ఎక్కడుందో ఎత్తుక్కోవాలి, టౌలిచి దులుపుకోవాలి. అంత అయోమయం. ఏమంటే మెకానిక్ వరల్డ్, స్పీడ్ వరల్డ్, కంప్యూటరైజ్డ్ కాస్మిక్ స్టేట్, ఇవన్నీ ఎలా మారిపోయినాయి. అంతే కనుక ఎందుకు చెప్పినవన్నీ అంటే అవిధేయత, అవిశ్వాసం. బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్ అండ్ డిజొబీడియన్స్. రెండు విషయాలకి వాగ్దాన భూమి, ఊరుకు పుణ్యాన్ని ఇస్తానన్న వాగ్దాన భూమిలో వీళ్ళు ప్రవేశించలేకపోయారు. ఈవేళ మన జీవితం అలాగే అయిపోతుంది. పరలోకము కొనుక్కుంటే వచ్చేది కాదు, సంపాదించేది కాదు, పట్టుదలతో కాంపిటేటివ్ పరీక్ష రాసినట్టుగా పోటీ పడి వెళ్ళి ఆక్యుపై చేసుకునేది కాదు పరలోకం. ఇట్ ఈస్ మియర్ గ్రేస్. కృపకు పాత్రుడు అవ్వాలంటే నీలో విశ్వాసం కావాలి, నీలో విధేయత కావాలి. ఈ రెండే ఆయన కోరుకున్నవి. ఈ రెండు మానేసి నేను అది చేసాను ఇవన్నీ చెప్తే ఆయనకి చాలా బాధ వస్తుంది. ఎందుకంటే ఇట్స్ గ్రేట్ ఇన్సల్ట్ టు గాడ్ ఆల్మైటీ. తాను పంపిన తన కుమారుని గౌరవపరచకుండా, ఆయన ముద్దాడి ఆరాధించకుండా, ఏవో పనులు నీకు నచ్చిన పనులు చేసి, నాకు నచ్చింది చేశాను కాబట్టి ఇది నీ అకౌంట్లో నీ న్యాయపీఠంలో ఇది పెట్టుకుని నాకు దీన్ని మెరిట్గా మార్చమంటే ఆయన మెరిట్గా మార్చే దేవుడు కాదు. ఈజ్ మెరిట్. అవర్ మెరిట్, హ్యూమన్ మెరిట్ ఈజ్ కౌంటెడ్ యాజ్ డిమెరిట్. మర్చిపోవద్దు. అది చెప్పడానికి యేసు స్వామి వేళ ముందు తిరిగాడుతున్నాడు. యెరూషలేము దేవాలయంలో ఒక్కొక్క స్తంభము 6 అడుగులు డయామీటర్. 6 అడుగులు అంటే ఎంత వెడల్పు ఉంటుంది? ఉండి 165 అడుగులు ఎత్తు అనమాట. వీటిని క్లస్టర్స్ అని అంటారు. అంతుంది. ఈ దేవాలయాన్ని కాకుండా కాంపౌండ్లో పెద్ద ఇది విశ్రాంతి స్థలాలు ఉంటాయి. దీనిని స్తోయికులు ఆచారం అప్పటికే ఉంది కనుక, అంటే జెనో అనే స్తోయిక వాద స్థాపకుడు వాడు. స్టోయ్ అంటే పిల్లర్ అనమాట. ఆ పిల్లర్స్ పెద్ద పిల్లర్స్కి జరబడి అతను ప్రబోధం చేస్తూ ఉంటే ఆ ప్రబోధాన్ని వింటూ వచ్చేవాళ్ళు. వాళ్ళు చేసే ప్రబోధం ఏమంటే, కనిపించని ప్రపంచం గురించి ఆలోచించి బుర్రలో పాడు చూసుకోవద్దు, కనపడేదే మనకు శాశ్వతం, ఉన్నగాడికి తిని తృప్తిపడి ఎంజాయ్ చేసి చచ్చిపోండి అంటాడు అతను. దీనికి వ్యతిరేకంగా ఇంకోటి వచ్చింది అదే టైంలో. దాని పేరు గ్నోస్టికవాదం, అంటే గ్నోస్టిసిజం. ఆ వాదం వాడే చెప్తారంటే తప్పది. విజిబుల్ ఈజ్ ఆల్వేస్ ట్యాంజిబుల్. కనపడేది శాశ్వతం కాదు, అది తరలి వెళ్ళిపోతూ ఉంటుంది. దట్ విచ్ ఈజ్ ఇన్విజిబుల్ ఈజ్ పర్మనెంట్ అన్నారు వాళ్ళు. ఈ వాదాలు విస్తారంగా ప్రపంచాన్ని ఊపేసి టైంలో వేసి పుట్టాడనమాట.
అప్పుడు ఆయన పుట్టడంలో ఆ గ్రూప్కి ఈ గ్రూప్కి డిఫరెన్స్, వాళ్ళు డిఫర్ అయిపోయారు. అప్పుడు చెప్పాడు ఆయన, మీరు దేని గురించి తర్జన చేస్తున్నారో ఇరువురు కోరిన కోరిక నాలో తీర్చుకుంటారని ఆయన సవాల్ వేశాడు. మీకు ఆహారం కావాలా? ఎస్, ఐ ఆమ్ ద రియల్ బ్రెడ్. నన్ను తింటే మీకు ఎన్నడగా ఆకలవదు. మీరు తెల్లాలేసి ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామా, ఇదే కదా మీ ఆలోచన. అటువైపు మాకేదైనా సూచక్రియ కావాలి అంటారో యూదులు, వీళ్ళేమంటారు గ్రీస్ అంటే మిగిలిన ప్రపంచం మాకు జ్ఞానం కావాలి. ఎస్, ఐ ఆమ్ ద లోగోస్, నేను ఐఎమ్ ద సోఫియా ఆఫ్ గాడ్, గాడ్స్ విజడమ్ నేనేరా అని చెప్పాడు యేసుప్రభు. అంటే ప్రపంచాన్ని ఊగుతున్న ఈ విపరీత వాదాలు తారాస్థాయికి వెళ్ళిపోయిన ఆ సమయంలో ప్రభు లోకాన్ని రావడం జరిగింది. అంతవరకు ఆయన లోకాన్ని అనుమతించి ఏమంటాడు, ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు వారిని చూచి చూడనట్టుగా విడిచిపెట్టాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి. అపోస్తలుల కార్యం 17:30-31 ఉంటుంది. గనక స్తోయికులు, గ్నోస్టికులు, ప్రపంచాన్ని వీళ్ళు ఊపేసిన విపరీతమైన వాదాలు, అంటే ది గ్రేట్ ఇజమ్స్ ఆఫ్ ది వరల్డ్ అనమాట, ది బీసీ. కాబట్టి ఈ రాత్రి ప్రభు అడుగుతున్న మాట, నేను ఒక ప్రశ్న ఎత్తాను, ప్రశ్న ఇస్తే నా ప్రశ్నకి మీరు జవాబు చెప్తే ఆ జవాబు దాన్ని బట్టి మీరు అడిగారు నన్ను ప్రశ్న, ఆ ప్రశ్నకి నేను చెప్తాను సమాధానం అన్నాడు ఆయన. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతవరకు పోయి వీళ్ళ లెక్క ఏంటంటే, ఒక రబ్బీ అంటే ఒక బోధకుడు, ఒక ప్రీచరు ఆలయంలో వచ్చి అతను ప్రీచ్ చేయాలంటే ఈ షుడ్ హ్యావ్ ది పర్మిషన్ ఆఫ్ ది హై ప్రీస్ట్. అది ఎవరో ఒకరు రికమెండ్ చేయాలి. వీడికి యేసు అనేవాడికి ఏ పర్మిషన్ లేదు. వీడు దట్ హీజ్ ఏ అన్మ్యారీడ్, ఏ బ్యాచులర్, అండ్ హీజ్ ఫ్రమ్ గ్యాలిలీ, నాట్ ఈవెన్ ఫ్రమ్ జెరూసలేం పీపుల్ ఏమో సోఫిస్టికేటెడ్. గలీలో ఏమంటారు రఫ్ అను, వాళ్ళు వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు చాలా ఇలిటరేట్ వాళ్ళు. గనక ఏ కోణంలో చూసినా ఇతడు అనర్హుడు. ఇట్లాంటి వాడు వచ్చి దేవాలయ ప్రాంగణంలో ఇష్టానుసారంగా బోధ చేస్తున్నాడు, నచ్చిన పనులు చేసుకున్నాడు. దీన్ని సహించలేక వేసిన ప్రశ్న, నువ్వు ఏ అధికారం చేత ఈ పనులు చేస్తున్నావయ్యా అని అడిగారు వాడు. దానికి వెంటనే వేసే సమాధానం చెప్పాలి వాళ్ళకి, కానీ చెప్పలే. నేను చెప్పాడు, మీరు అడిగిందని నేను చెప్తాను, దానికి ముందు ప్రొవైడెడ్ నేను వేసిన ప్రశ్న మీరు చెప్పండి ముందన్న అని వేసి వేసిన ప్రశ్న ఏమంటే ఏంటి, బాప్తిస్మం యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఒకడైన యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఆ బాప్తిస్మం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చిందా లేక వెదర్ ఇట్ ఇస్ ఫ్రమ్ హ్యూమన్ ఆరిజిన్ ఆర్ డివైన్ ఆరిజిన్ అనేది వేసిన ప్రశ్న. వాళ్ళకి మతులు పోయినాయి దానికి. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈయన ఏదో విధంగా డైలమాలు పెట్టి దేవదోషణ చేస్తున్నాడు అనేది ఒక కంక్లూజన్కి వచ్చేసాక ఇతను చంపేదిమే. తెల్లాళ్ళు ఇస్తే ఎలాగే, ఎందుకంటే ఇతను యేసు అనే ఈ కురగాడు ప్రతిదానిగా అడ్డొస్తున్నాడు. ప్రజల్లోనేమో విపరీతమైన పాపులారిటీ సంపాదించేసాడు. ఎందుకంటే ఎవడో చేయలేనటువంటి బోధ చేస్తున్నాడు, ఎవడో చేయలేని సూచక్రియలు చేస్తున్నాడు. ప్రతి వాడు తమకు కలిగిన వ్యాధి బాధలను ఇక్కడ వచ్చి ఆయన స్పృశించి బాగుపడిపోయి వెళ్ళిపోతున్నారు. మరి లోకమంతా ఆయన వెంట ఉంది. యోహాను సువార్త 12:19. కావున
పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నము ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయన వెంట వెళ్ళిపోయిందిరా. ఇంకేముందిరా మనక? మనం చర్చిని నమ్ముకున్నాం, ధర్మశాస్త్రం అంటున్నాం, ఇది అంటున్నాం, అది అంటున్నాం. మనం ఎన్ని రకాలుగా ఈ ప్రజలు కట్టడి చేసినా మన కట్టడిలో ఏడు ఎవడో ఉండలేదు. ఆడు కూడా పోతున్న మొత్తం లోకం అంతా కూడా యేసనే వెంట వెళ్ళిపోయాడు. ఇంకేంటిరా మన వీ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ఎవ్రీ ట్రయల్ అని వాళ్ళు చివరికి వాపోతారు. ఇప్పుడు వాళ్ళ ఇష్యూ ఏంటి? వాళ్ళ ఇష్యూ ప్రశ్న ఏంటి? నీవు ఏ అధికారం నీకు ఎవడిచ్చాడు? నీకు ఏ అధికారం ఉండదు. అప్పుడు ఆయన సరాసరిగా రిప్లై ఇవ్వచ్చు, కానీ ఆయన తెగలేడండి. ఆయన అది తెలియదు కూడా. ఈయన డైలమా మీద హ్యాంగ్ చేద్దామని వాళ్ళు చూస్తే వాళ్ళని ఎలాగ ఇరికించాడంటే వాడు తన్ను చచ్చారు. ఎందుకంటే ఇది పరలోకం నుంచి వచ్చిందా అంటే అయితే మనం ఎందుకు నమ్మలేదురా అంటాడు. లేదు లేదు ఇది మనుషులలో వచ్చిందని అన్నామనుకోండి, ప్రజలు తలో చెప్పు తీసుకుని మన మీద కొడతారు, మన చంపేస్తారు, సుఖం లేదని. ఎందుకో కూడా మాకు తెలియదని అన్నామని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. మాకు తెలియదనే నిర్ణయానికి వచ్చేసారు. అప్పుడు ఇప్పుడు వాళ్ళు విడిచిన అదే రిప్లై, సేమ్ రిప్లైని ఆయన రివర్స్ చేశాడు. అది మీరు చెప్పకపోతే ఇది నేను చెప్పను అన్నది ఫినిష్. యేసు ప్రభుని బోధ కొట్టించడం అవ్వకే సిలువేశారు. అందుకంటే 12 ఏళ్ల వయసులో ముదాముల్ని పోస్ట్ డాక్టరేట్స్ని తలకిందులు చేసిన వాదంలో ఆయన ఉన్నాడంటే ఆయన నరుడు కాదు. ఆయన చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు స్థలమైన లేదే జన్మకు స్థలమైన లేదే జన్మకు తల వంచె సర్వ లోకము తల వంచె సర్వలోకము పశుశాలలో నీవు పవళించినావ పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు. బాలుడే అనుకున్నారు, వాడు కాదు. ఆయన పరమాత్ముడు, పశుశాలలో పండుకున్నవాడే కాదు, ఆయన పరమాత్మ దేవుడని భక్తులు రాసుకున్న పాట. కనుక ఈవేళ ఈ విషయం ఏమంటే ఆయన హఠాత్తుగా వచ్చి పడిపోయిన మనిషి కాదు. వేసుకున్న అంచనాలకి ఏమీ కూడా సంబంధం లేని వ్యక్తి. ఏ సూపర్ న్యాచురల్ ఆరిజిన్ విత్ సూపర్ న్యాచురల్ విజ్డమ్. ఎందుకంటే హీ ఈజ్ ద క్రియేటర్. దీన్ని అని యెషయా ముందే ప్రవచించేశాడు. నౌ లెట్స్ విజిట్ ఐజియాస్ వర్డ్, 42nd చాప్టర్ ఐజియా. అక్కడ ఆయన ఏమంటాడో చూద్దాం. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు చాలు. అన్యులకు న్యాయం ఏంటండి?
అన్యులకి పేరేమంటే నిర్దేవులు, విగ్రహారాధికులు, అంధులు, అస్పృశ్యులు. ఇక ఒకటి కాదు, ఎన్ని నెగిటివ్స్ ఉంటాయి, అన్ని నెగిటివ్స్ వాళ్ళకి అప్లై చేసేసేవారు యూదులు అప్పట్లో. దేవుని సంకల్పం ఏమిటి? దేవుడు అని మనము ఉచ్చరించినప్పుడు ది హోల్ క్రియేషన్ బిలాంగ్స్ టు గాడ్. దేర్ ఫోర్ గాడ్ లవ్డ్ ద వరల్డ్ సో మచ్. లోకాన్ని ఎంతో ప్రేమించంటే సృజించబడిన ప్రతి వ్యక్తి ఆయనచే సృజించబడిన వాడే. మరి ఈ అన్యులు, ఇశ్రాయేలీలు ఈ వ్యత్యాసం ఎలా వచ్చిందనంటే విశ్వసించిన జాతి ఇశ్రాయేలీలు అయ్యారు, విశ్వసించని వారు అన్యులు అయ్యారు. అప్పుడు అదే డిస్క్రిమినేషన్ ఈవేళ కూడా మనకి అప్లై అయిపోతుంది. క్రిస్టియన్స్ అండ్ నాన్ క్రిస్టియన్స్. విషయం ఏమంటే నా సేవకుడిని యేసయ్యని గురించి ప్రభువు ముందుగా ప్రవక్తకు చూపించి చెప్పించే మాటలు ఇవి. ఆయన యందు దేవుని ఆత్మ ఉంచాడు. యేసు అన్న నరుడు దేవునికి ప్రియుడై ఉన్నాడు. అలావిధంగా జాతి మొత్తమే ఆయనకి సేవకుడు. మీకు చెప్పాను చాలాసార్లు, త్రూ వన్ రేస్ గాడ్ వాంట్స్ టు టర్న్ మెనీ రేసెస్ టువర్డ్స్ హిమ్. జాతులు అనేకమైన లోకంలో ఉన్నాయి కనుక జాతులన్నిటినీ తిరిగి తన వైపు మార్చుకుంటాకి ఒక్క జాతిని శాంపుల్గా తీసుకున్నాడు. ఎలాగంటే ఈయన మైక్రో లెవెల్ 12 గోత్రాలు కదా వీళ్ళు ఉన్నారు. 12 గోత్రాలు యాక్చువల్గా వీళ్ళందరూ దేవుని పిల్లలే. అయినను వాళ్ళల్లో న్యూక్లియర్ పాయింట్గా, యాటమ్గా లేవీయుల్ని బయటికి తీసుకున్నాడు. తీసుకుని ఏం చేశాడు? రై వాగ్దాన భూమి మీకు ఇస్తానని చెప్పాను, ఆ మాట రైటే. కాకపోతే లేవీయులకి మాత్రం ఈ భూభాగంలో నేను ఏమీ ఇవ్వదలుచుకోలేదు. మిగిలిన 11 గోత్రాలకి ఈ భూమిని 11 భాగాలు వెయ్యి. ఈ 12వ భాగం అనబడుతున్న లేవీయులకి మాత్రం నేనే వాళ్ళకి స్వాస్థ్యం. విచ్ మీన్స్ వీళ్ళు చేసే సేవ 11 గోత్రాలకి వీళ్ళు తెల్లాలిస్తే సాయంత్రం దాకా సేవ చేయాలి. ఎవరిని ఇక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళాలి. ఎవడు ముక్కుబడుకుంటే ఆ ముక్కుబడి గురించి ప్రార్థన చేయాలి. చిన్నదైన పెద్దైన ప్రతి కార్యక్రమం, ప్రతి అర్చన, ఆర్దుల కార్యక్రమాలు అన్నీ కూడా మీరు మీ పిల్లల తరతరాలు కూడా ఈ 11 గోత్రాలకి మీరు సేవ చేయాలి. సేవకి చేస్తారు కదా, వాళ్ళు తెచ్చిపెట్టే అర్పణలు ఉంటాయి. దశం భాగాలు, ప్రథమ ఫలాలు, కోడి, కుక్క, జంతు ఏవైతే ఉంటాయి, ఇవన్నీ కూడా నా పేరట అవి మీకే. అదే నేను మీకు ఇచ్చే అసెట్. కనుక మీకు అందరికి 11 మందికి ఉన్నటువంటి అంటే భూ సంబంధమైన మీకేం ఉండవు. మీకు ఎంతసేపు వాళ్ళు కష్టపడతారు, పండించిన భాగాలు తెచ్చే భాగాలు మరి వాళ్ళు వచ్చి నన్ను ఆరాధించాలి కదా. నా ఆరాధన కండక్ట్ చేసి పెట్టినందుకు మీకు ఆ భాగాలన్నీ మీకు ఇస్తాం. ఆ వాటి మీద మీరు బతకాల అబ్బాయిని అక్కడ పెట్టాడు ఆయన. ఈ మాట ఎందుకు చెప్పినప్పుడు నేను మీకు ఈ మాటను ఎందుకు చెప్పాను? జాతులకు ఇశ్రాయేలు జాతి ద్వారా ప్రపంచ జాతులన్నీ ప్రభు వైపు ఎలా మలచాలని అనుకున్నాడో దానికి ఒక ఎక్స్పెరిమెంట్గా విదిన్ ది 12 ట్రైబ్స్ ఒక ట్రైబ్ని పక్కకు లాగాడు. ఇదే రోల్ మోడల్లో మిగతా ప్రపంచాన్ని వాడు తీసుకురావాలి యెహోవా దేవుని దగ్గరికి అని యేసయ్య రాకమునుపు ఆయన సంకల్పం. వాళ్ళ వల్ల అది కాకపోగా యేసుని పంపి దిస్ ఈజ్ ద న్యూ ఇజ్రాయెల్, త్రూ హిమ్ నేషన్స్ షుడ్ కమ్ అని ప్రభు పాత నిబంధన అలా పెట్టేసి కొత్త నిబంధన ఈయనలో పెట్టి ఈయనని ఇప్పుడున్న ప్రపంచానికి ఇచ్చాడు. ఆయన గురించి చెప్తున్న మాట ఇప్పుడు ఈ మాటలు. ఓకేనా? ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తున్నాం రండి. 2వ వచనం, అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరాన్ని వీధిలో వినపడండి. అంటే తను రూలు రేము
వరుస వాయి లేకుండా పుట్టిన వాగడైన. హీ టాక్స్ వెరీ డిగ్నిఫైడ్ విత్ గ్రేట్ స్టఫ్. పిచ్చి కేకలు వేయడు, తన కంఠాన్ని వీధిలో వినబడనేయడు. ఈయన సచ్ డిగ్నిఫైడ్ అండ్ కాన్ఫిడెంట్, అంత ష్రూడ్గా ఆయన మాట్లాడతాడు. తర్వాత ఏంటి, అతడు కేకలు వేయడు, పుట్టినే పొలిబొబ్బలు కేకలు వేయడు. ఆయన చాలా స్మూత్గా మాట్లాడతాడు. ఆయన మాట వింటే ఆయన మాట చాలా మధురంగా ఉంటుంది. మెల్లని స్వరము, మధురమైన స్వరం. తప్పనిసరి వేలాది మంది కూర్చున్నా సరే, కొండమీ ప్రసంగంలో కాదు, అనేక సమూహాల్లో మాట్లాడినా ఆయన మాట వెళ్తుంటే మెల్లగా చల్లని గాలి వెళ్ళినట్టుగా వెళ్ళేదట. ఈ మాట వెంబడి మధురపు స్వీట్నెస్ వెళ్ళేది. కాబట్టి ప్రజలు అలాగ అతుకుపోయేవారట. బికాజ్ ఈజ్ గాడ్ సన్, ది మేనిఫెస్టెడ్ మ్యాన్, బయలుపరచబడిన వ్యక్తి ఈయన. తర్వాత 4వ వచనం, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపన్నార వత్తిని ఆర్పడు. అంటే అర్థం ఏంటి, ఆరిపోయినదని పరిగడిన ఉఫ్ఫు అని ఆయన ఊది బలవంతంగా ఆరిపోసే రకం కాదు. అది వెలగలేకపోతే అదే ఆరిపోతుంది. అంటే ఏం వెళ్ళేది, నలిగిపోయిన వెళ్ళి పీకెక్కలేదు, దానికి అదే వెళ్ళిపోద్ది. అర్థం ఏంటి, పాపముతో ఆట ఆడుకుని, అవిధేయత అవిశ్వాసముతో ఆటాడుకునే మానవాళ్ళని, పనిగట్టుకునే వాళ్ళని ఈయన వచ్చి చంపక్కర్లేదు, లోకంలోంచి తీసేయక్కర్లేదు. వాళ్ళ టైంతో వాళ్ళు వెళ్ళిపోతారు. పనిగట్టుకుని దుర్మార్గునికి శిక్ష వేయవలసిన అవసరం ఈయనకి లేదు. వెన్ టైమ్ కమ్స్, ది వికెడ్ విల్ గో ఆన్ దర్ ఓన్ వే. ఎలాగంటే అది వాళ్ళకి నియమించబడిన సమయం వాళ్ళని నిర్ణయిస్తుంది. కాబట్టి నలిగిపోయిన గురించి యాక్షన్ తీసుకోడు. మగమగల కాసేపుడుకు కుసేపుడుగా ఆరిపోయే దీపం ఒత్తి, జనపరాలు ఒత్తిని పనిగొట్టుకుని ఆయన కష్టపడి ఆరిపోతలేదు, దానికి అదే ఆరిపోతుంది. పాపముతో మనస్సాక్షి లేకుండా, గద్దించబడకుండా, దివారాత్రులు మునిగి తేలుతున్నవాడు వాళ్ళ టైంలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళే ఎప్పుడు ఆరిపోతారో వాళ్ళకే తెలియదు. అదే అర్థం అక్కడ. సో యూ నీడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ది వికెడ్ పీపుల్స్ అఫైర్స్. అది ఎక్కడ అర్థం, రైట్? అతడు సత్యమును అనుసరించి న్యాయము కనబరుచును. ఆయన ఆపరేషన్ ఆఫ్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే, ఇన్ అకార్డెన్స్ విత్ హిస్ ట్రూత్. ఆయన సత్యం, ఆయన సత్యమును అనుసరించి, అంటే త్రూ ది టెస్ట్ ట్యూబ్ ఆఫ్ ట్రూత్. సత్యము అనే పరీక్షణాలిక అలా అప్లై చేసేటప్పటికి అవతల సత్యమో అసత్యం అనేది అందులోకి చూపించేస్తుంది. బై దట్ హీ జడ్జెస్ ది థింగ్స్ అండ్ పర్సన్స్. అది ఆయన వే ఆఫ్ జడ్జిమెంట్ అలా ఉంటుందని ప్రవక్త ప్రభు సన్నిధిలో ఏం చూశాడో అది ప్రవచిస్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడు. అంటే he won't be tired of, he won't be crushed himself. తనకు తాను నీరసించిపోడు, ఎవడు మాట్లాడలేదు, ఎన్నాళ్ళు చూసినా ఈ సంఘం ఇంతే, ఇంకెప్పుడు బాగుపడతారు, వీళ్ళు ఇంత పని చేస్తున్నాను అనే సేవకుడు కంగారు పడట్లేదు. ఇన్నాళ్ళైపోయి ఇంత దీర్ఘశాంతం చూపాను, శతాబ్దాలు వెంబడి ఎవడూ మారు మనసు పొందలేదు. ఏ సంఘము నాణ్యమైన సంఘంగా నాకు కనపడింది. ప్రభు తన దీర్ఘశాంతం చూపినందుకు ఆయన విసిగిపోడు. దెర్ ఇస్ టైం. భూలోకం తీర్పు తీర్చేడు ఒక దినం ఆయన నిర్ణయించాడు. గనక ఈ విశ్వాంతరాల యొక్క ప్రయాణము టువర్డ్స్ ది సీట్ ఆఫ్ జడ్జిమెంట్,
అక్కడికి వెళ్ళేటప్పటికీ ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. అందుకని ఆయన దీర్ఘశాంతము ఎన్నాలంటే టువర్డ్స్ జడ్జిమెంట్, యాజ్ నవ్ అవర్ జర్నీ ఈజ్ టువర్డ్స్ రిజరెక్షన్. ఈస్టర్ వైపు మనం ఇప్పుడు ఎలా ప్రయాణం చేస్తున్నామో మానవాళి 50 మంది కొరకు నిర్ణయించే తీర్పు దినం కోసం అది ఏమైంది, లోకాన్ని, నరులను, అయోగ్యులను, అవిధేయులను, అవిశ్వాసులను నడిపిస్తూ వాళ్ళని నడిచి వెళ్ళిపోతారు. వాళ్ళ పరుగుడు ఎవరు నడిపించక్కలే. దాన్ని చెబుతూ ఇప్పుడు ఈయన పాత్ర ఏమంటే ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టిండు. ద్వీపములు అంటే ఏంటి? ఐలాండ్స్ అంటే యెరూషలేము మాత్రమే కాక, యెరూషలేము అంటే పాలస్తీనా దేశం మాత్రమే కాక దానిని ఆనుకున్న సముద్ర అవతల ప్రాంతాలు, ద్వీపములలో ఉన్నవారు సైతము ఆయన బోధ కొరకు కనిపెట్టుకుంటారు. అంటే ఇన్ సచ్ వే హిస్ టీచింగ్ అట్రాక్ట్స్ ది పీపుల్. లేకపోతే ఎక్కడ పాలస్తీనా, ఎక్కడ సమేశం, 210 దేశాలు ఉన్నవి, 750 కోట్ల మంది ప్రపంచంలో జనాభా. ఇందులో 300 కోట్లకు పైగా యేసుని నమ్మిన వాళ్ళు, 150 దేశాలు, ఇంచుమించుగా 170 దేశాలు ప్రభు కొరకు నిలబడిపోయి. ఇది అంతే అంటే ఇట్ ఈస్ హిజ్ స్పెషాలిటీ ఆఫ్ హిస్ డాక్ట్రిన్ ఆర్ ఆఫ్ హిస్ టీచింగ్. ప్రభు బోధ వీళ్ళందరూ మతస్థాపకులు, దేవుళ్ళు, దేవతలు వారు అందరూ లోకంలో ప్రవేశించి వచ్చిన తర్వాత అన్నీ అయిపోయాక ఆఖరణ వచ్చాడు ఆయన. ఎందుకని? అది అజ్ఞాన కాలము. రాదగినవి, చెప్పదగినవి అందరూ చెప్పిన తర్వాత యేసు స్వామి బయలుపరుస్తాడు. విత్ హిమ్ ది వరల్డ్ క్లోజెస్. ఆయనతో, ఆయన బోధతో ప్రపంచాన్ని ఆయన ముగించబోతున్నాడు. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఈవేళ మన బాధ్యత ఏమంటే మనము యేసు స్థానానికి వెళ్ళి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని దేవుని వైపు నడిపించే బాధ్యత మనకున్నది. ఎందుకంటే ఇది మనకి ఇచ్చిన అధికారము. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. మనకు వీఆర్ బోర్న్, మనము అధికారం కొనుక్కున్నది కాదు. వీఆర్ పవర్ ఇన్ బిల్ట్ అనమాట, అథారిటీ ఇన్ బిల్ట్. తన్ను ఎందరు అంగీకరించారు వారికి అందరికీ, అనగా అది తన నామమునందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలకు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. దిస్ ఇస్ ద అథారిటీ. ఏ అథారిటీ అనగా అది నీకు ఏ అథారిటీ అంటే మై ఫాదర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ మై అథారిటీ అని యేసయ్య చెప్పడానికి అది మనకు అప్లై చేసేది ఇక్కడ 1వ అధ్యాయంలో. తను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలకు అవటానికి ఆయన మనకి అధికారం ఇచ్చాడు. సో బికమింగ్ గాడ్స్ సన్ అండ్ గాడ్స్ డాటర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవర్ అథారిటీ. ఎవడిచ్చాడా అన్నప్పుడు అధికారం కలిగిన సార్వభౌమునికి మనం పుట్టాం కనుక మన పుట్టుకలోనే మనకు అధికారం. మన పచ్చిక నీకు ఎవడో సర్టిఫికేట్ రాసే ఒకలా. అందుకే ఆ డెప్త్కి తీసుకెళ్ళి వీళ్ళందరినీ నోరు మూయించాడు యేసుప్రభు. ఏమీ కదండి, సత్యమును ఎదిరించడానికి ఎవడకు దమ్ము సరిపోద్దండి. వీళ్ళు ఎదిరించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఎన్నో ప్రయత్నాల్లో ఇదొక ప్రయత్నం. ఈ అధికారం ఇచ్చాడు నీకు ఎవడిచ్చాడు అధికారం అంటే? ఈవేళ ఏమి కాదు, నీతిమంతుడు అధికారం సింహంలోనే ఉంటాడు. సింహాలు అడవులోంచి రాకలేదు, జనాల్లోనే ఉంటారు సింహాలు. 28వ అధ్యాయం సామెత గ్రంథం 1వ వచనం చదువుకుని ప్రారంభం చేసుకుందాం. 28 1వ వచనం సామెతలు.
ఎవడును తరుమకుండానే దుష్టుడు అంటే వికెడ్ పీపుల్ విల్ ఫ్లీ వితౌట్ ఎనీబడీస్ ఇంటర్ఫీరియన్స్. ఎవడనో తరుమకుండా వాడికి వాడే పారిపోతాడు. నీతిమంతుడు అయితే ధైర్యంగా ఉండే సింహము వలె. అంటే ధైర్యం మామూలు ధైర్యమా? సింహం అంటే సింహాలు వెళ్తుంది. సింహం లైన్ వోంట్ ట్రావెల్ ఇన్ ఇట్స్ హండ్రెడ్. దాని బంధువులు దాని ఫ్యామిలీతో వెళ్ళే అవసరం లేదు. చాలా టీవీగా రిలాక్స్డ్గా వెళితే సింగిల్గా. ఎందుకంటే హీఈస్ ది కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ విచ్ ఈస్ హిస్ కింగ్డమ్. రాజు వెళ్తున్నటువంటి ప్రతి చిన్న చిరుగు ప్రతి జంతు ప్రతి పక్షి ప్రతిదీ ఆయనకి రూట్ ఇచ్చేసి నా రూట్ ఇవ్వండి వస్తున్నానని చెప్తే చేసి ఉన్నా నథింగ్. బయట ఆకలి వేస్తే తప్ప అది అరవదు, గర్జించదు. ఆకలి గర్జిస్తుంది, గర్జించి కూడా దారుణంగా సంపద తనకి కోరుకున్న దానికి పట్టుకొని తినేసి వెళ్ళిపోతుంది. అది విడిచిపెట్టేసి వెళ్ళిపోయి డెడ్ బాడీస్ తింటే బయలుదేరితే పెద్ద పుల్లు. సో పీపుల్ హూ ఆర్ విత్ ద లార్డ్, హూ లైక్స్ ద లార్డ్ జీసస్, వాళ్ళట దే లివ్ లైక్ లైన్స్. సింహాల్లాగా ఉంటారు. వాళ్ళు ఉండేది ఒకడే ఉంటారు, ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒకడే ఉంటాడు. అయినప్పటికీ ఈ వోంట్ కేర్ ది మాసెస్. ఎందుకంటే హిజ్ లార్డ్ ఈజ్ హిజ్ లైఫ్, హిజ్ స్ట్రెంగ్త్. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం. యెహోవా నా బలమని దావీదు పాడుకుంటాడు. ఆ బలము చేతే జయించాడు ఆయన. ఎంత బలవంతుడంటే దావీదు కుమారుడు అనబడుతున్న వాడు ఎందుకు అనబడ్డాడో ఒక లక్షణాన్ని మీకు చూపించి క్లోజ్ చేసేది. ఇక్కడ నాకు మనసు ఒప్పట్లేదు. సమూయేలు గ్రంథం, సమూయేలు గ్రంథంలో ఎక్కడది? 15వ అధ్యాయమా 2వ సమూయేలు, మొదటి సమూయేలు, 2వ సమూయేలు చూద్దాం. 2 శామ్యూయల్. దావీదు యొక్క ఆయన ఎంత విడుకాడు అనే విషయం చెప్పడానికి దావీదు యొక్క బల శౌర్యాల్ని పూడతాడు అక్కడ తన సైన్యంలో. ఒక ఆయన బాగా జరిగిన వాడు. 17వ అధ్యాయం 2వ సమూయేలు 17:10వ వచనం. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీయులందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులు నొందుదురు. ఆన్ హియరింగ్ డేవిడ్స్ నేమ్ లైన్స్ హార్ట్. సింహపు గుండె నాకు ఉందనుకునేవాడు ఎవడన్నా కానీ ఉంటే అడుగు వాళ్ళు బెంగళ పెట్టుకుంటారు, వాడు దిగులు నొందుతారట. అంటే సింహపు సైన్యాల్లో సింహము వంటి పోలిన వారు ఉంటారు, ఆర్చర్స్, వారియర్స్. వాళ్ళకి కనుక దావీదు పేరు వింటే వాళ్ళకు స్వప్నం, వాళ్ళకి సింహ స్వప్నం. అటువంటి దావీదుని ఉచ్చరిస్తూ ఈయనకి దావీదు కుమారుడు అనే టైటిల్ రావడం అంటే మరి ఈయన పేరు చెప్పిన సకల దేవతలు గడగడలాడవలసిందే. ఎందుకంటే ఆయనని ఎవరు క్రాస్ చేసి పని లేదు. దేవాతి దేవుడు, ఆయన ప్రభావం మహిమలు ఆయన వచ్చినప్పుడు
భక్తులు రాసుకున్న పాట మనందరికీ వచ్చిన పాట. ఒక్క చరణం. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి వంగని మోకాళ్ళన్నీ వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోను. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు. రవికోటి తేజుడు మైన దేవుడు రాజుగా చున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. కాబట్టి పరలోకానికి వెళ్ళంది ఎవరి అంటే నువ్వు తినేసి తాగేసి విలాసంగా ఉన్నావనే అది కాదు. ది ఫస్ట్ అండ్ ప్రైమరీ మోస్ట్ ఇష్యూ ఏమంటే సృష్టికర్త అయిన దేవుడు తాను పంపిన తన అద్వితీయ కుమారుడు వచ్చినప్పుడు యూ హ్యావ్ ఇన్సల్టెడ్ హిమ్ బై యువర్ అన్బిలీఫ్ అండ్ డిజోబిడియన్స్. దాన్ని ఆయన క్షమించడు. వ్యభిచారాన్ని క్షమించవచ్చు. ది రిమైనింగ్ థింగ్స్ కెన్ బి ఫర్ గివెన్, బట్ విచ్ ఇస్ ది అన్బిలీఫ్ అండ్ డిజోబిడియన్స్ కెనాట్ బి ఫర్ గివెన్. మైండ్ ఇట్. కాబట్టి నాకు ఇంతకాలం ఐ నో ఎవ్రీథింగ్ ఇవన్నీ పనిచేయవు ఆయన దగ్గర. వెదర్ యు ఆర్ బిలీవింగ్, వెదర్ యు ఆర్ ఒబేయింగ్, యు ఒబే ఇన్ వర్డ్ అండ్ ఇన్ డీడ్. మాటలోను పనిలోను నీ విధేయత చూపించు. మాటలోను పనిలోను నీ విశ్వాసం చూపించుకో. బై దట్ యు విల్ బి గివెన్ హిస్ కింగ్డమ్. సమస్త జాతి దేవుని సమాధానం యేసుక్రీస్తు అన్న మీ హృదయం తలుపులకు కావాలను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ దివ్యనామానికి వందనములు నాయన. 5వ రోజు మా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి రాజా, యెరూషలేము వెళ్ళుట అంటే మామూలు సంగతి కాదని, అది ఎక్కి వెళ్ళవలసిన ప్రదేశము. డే బై డే, ఈరోజు డే 5. నా ప్రియమైన బిడ్డలందరూ రాజా తమ ఆత్మలు, మనసు, శరీరం సమస్తం సమకూర్చుకొని ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీ వద్దకు ఎక్కి, మీ పర్వతానికి ఎక్కి రావడానికి బిడ్డలందరినీ పురుగులు పండి కోల్పోయిన బలాలని తిరిగి సమకూర్చండి. బిడ్డలు ఉజ్జీవపరచండి. విన్న వాక్యం బిడ్డల హృదయాలకి ఆత్మీయ పోషణ దయచేయండి. స్పిరిచువల్ నర్చర్ అండ్ మెయింటెనెన్స్ ఇచ్చి బిడ్డలకు విశ్వాసంలో స్థిరపరచండి రాజా. విన్న వాక్యం ఏ ఒక మాట కూడా వృధాగా విడిచిపెట్టకుండా ప్రతి నీ కుమారుని గుండెల్లో దాన్ని స్థాపించి మీరు వచ్చే వేళ మీ ఎదుటికి మీరు కోరుకున్న ఫలాలతో బిడ్డలు ఫలించి బడా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునే గొప్ప ఆధిక్యత బిడ్డలందరికీ దయచేయమని, రాని బిడ్డలు కనికరించండి. బిడ్డలను పురుగులపై దూరం ఉన్న వారిని ప్రతి ఒక్కరూ మీ సన్నిధి రావడానికి వచ్చిన వారి ద్వారా బిడ్డలకు కార్యం చేసి మహిమ పొందమని మా సెయింట్ మ్యాథ్యూస్ ఆఫ్ హెచ్ఎంటీ సంఘాన్ని దినదిన ప్రవర్తమాన్ని నడిపించి మీరు ఆకకే సాక్షాత్తమైన సంఘంగా దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావం మీకే సమర్పించుకుంటూ యేసు ప్రభు నామ అడుగుచున్నాము మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరమందు నెరవేర్చుడు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మ శోధనలోనికి తేగ దుష్టు నుంచి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృపయు
పరిశుద్ధాత్మని సహవాసము సదాకాలము ఆ భాగ పర్యంతము మీకు తోడే ఉండునుగాక.